రేషన్ గన్పూర్‌లో తాటికొండ రాజయ్య పట్ల ప్రజలు నమ్ముతున్నారా? అసలు ఏంటి? నిజంగా బై ఎలక్షన్స్ వస్తే అధికారం వాళ్ళదున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నారు. సో, అధికార పార్టీతోని ఢీకొనగలుగుతారా? అంటే నేను నిజం చెప్పాలంటే పర్సనల్‌గా నేను ఒప్పుకుంటాను. నేను రాజకీయ నాయకుడిని కాదు. నేను ప్రజానాయకుడిని. హ్మ్. ప్రజల నుండి ప్రజల ఇష్టంతోటి ప్రజలు కోరుకుంటే రాజకీయాలకు రావడం జరిగింది. హ్మ్. రాజకీయ పార్టీలు కోరుకుంటే కూడా నేను రాలా. హ్మ్. ఎందుకంటే టీడీపీలోకి రమ్మని ఆనాడు ఎన్టీ రామారావు కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చే ముందు దగ్గుబాటి వెంకటేశ్వర నా దగ్గర పంపించి రమ్మంటే ఆనాడు టీడీపీలకు పోలే. బీజేపీ దత్తాత్రేయ అప్పుడు మనకేమంటారు ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షుడిగా ఉండే ఆయన నన్ను వచ్చి అడిగితే కూడా నేను బీజేపీకి పోలే. హ్మ్. మాదిగ దండోరా ఉద్యమం ద్వారా నా అరంగేష్టమే దండోరా అని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే కులాస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, మాదిగలలో కూడా మంచి డాక్టర్లు ఉన్నారని చెప్పుకోవడం కోసం అప్పటికే జాతీయ అవార్డు వచ్చింది పిల్లల డాక్టర్గా. సో అలాంటి వాడు కూడా మాదిగ కులంలో ఉన్నాడని చెప్పుకోవడం కోసము ఆ రకంగా నేను ముందు ఎంఆర్పిఎస్లో కన్వీనర్గా కో కన్వీనర్గా చేసుకొని రాజకీయాలకు అరంగేట్రం. అటు తర్వాత సోనియా గాంధీ సమక్షంలో పిలిపించి మీరు చాలా గొప్పగా ఉంది, అక్కడ కడియం శ్రీహరి అంటే ఒక దుర్మార్గుడు వాడిని ఎడగొట్టాలంటే నీలాంటి వాడు కావాలని చెప్పేసి ఆ రకంగా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి కడియం శ్రీహరికి నాకు అక్కడ అనేది ఒకటి వచ్చింది. ఎందుకంటే ఆయన నా దండోరు కదా, ఆయన టీడీపీలో ఉండే. సో ఎప్పుడైనా ఉద్యమకారులు ఎవరి మీద పోరాటం చేస్తారు? రూలింగ్ గవర్నమెంట్ మీద. ఆయన రూలింగ్ గవర్నమెంట్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండే, ఎడ్యుకేషన్ ఇరిగేషన్ మినిస్టర్ ఉండే. ఆ టైంలో నేను దండోరాలో ఉన్నాను, ఇంకా పార్టీలో కాంగ్రెస్ పోలేదు. అట్లా మా ఇద్దరి మధ్యలో రైవలింగ్ అక్కడి నుంచి వెళ్ళి మొదలైంది. రైవలింగ్ ఇన్ ద సెన్స్ రాజకీయ పార్టీల పరంగా ఎప్పుడు ఉండదు. కారణం ఏంటంటే సామాజిక అంశాల మీదనే ఆయన వ్యక్తిగతంగా తీసుకొని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు. సో ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నేను గెలిచినప్పటి నుంచి ఎప్పుడు, ఉదాహరణకి 2009లో నేను ఆయన మీద, ఆయన మహాకూటమి అంటే టీఆర్ఎస్ పార్టీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం 4 పార్టీలు 2009లో మహాకూటమి పేరుతో నిలబడితే నేను ఆయన మీద 9674 ఓట్లతోటి మొదటిసారి ఆయన మీద గెలిచినాను 2009లో. తర్వాత ఆయన అనేక విమర్శలు చేసి అనేక రకాలుగా నన్ను బదనాం చేసే కార్యక్రమం వస్తే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ ఎంబడి తిరిగితే 33,000 మెజార్టీతోటి రెండోసారి కడియం శ్రీహరినే గెలిచిన. ఆయన నా మీద 4,000తో గెలిస్తే నేను 11,000, 33,000తో గెలిచిన. తర్వాత మూడోసారి 2014 ఎన్నికల్లో ప్రజలకు వెళ్తే 4 గంటలు అంటే 58,000 మెజార్టీతో గెలిచాను. ఇది ప్రజాదరణ ఉండే. నేను ప్రజానాయకుడు నేను ఎందుకంటున్నా అంటే రాజకీయంగా అనేక రకాలుగా పర్సనల్గా విమర్శలు చేసినా కూడా ప్రజల బలము ఇప్పుడు నాకే ఉంది అని చెప్పడానికి. తర్వాత మళ్ళీ 2018లో మొన్న 37,000తో గెలిచిన. మొన్న 24 ఎలక్షన్లో 23 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వలేదు. నేను టికెట్ ఇచ్చి ఓడిపోలేదు. నాకు కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తా అన్నాడు. రైతు సమితి చైర్మన్ అప్పటికే చేసిండు. తర్వాత లేదంటే ఎంపీ ఇస్తానని నన్ను కన్సోల్ చేసి ఇంతకుముందు చెప్పినట్టు జనగాం గన్పూర్ని గెలిపించే బాధ్యత పెడితే నాకు టికెట్ రాకున్నా కూడా 2 ఎమ్మెల్యేని గెలిపించిన చరిత్ర నాది. నాకు ఎంపీ టికెట్ ఇవ్వకున్నా కూడా ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ కోసము స్టార్ క్యాంపెయిన్గా మొత్తం వరంగల్ జిల్లా తిరిగి ఆ రకంగా కేసీఆర్ గారు ఏ పనప చెప్తే ఏళ్ళు చూపితే కొండ బాకేలే విధంగా ముందుకు పోతూ నాయకుని ఆదరణ మెప్పు పొందటానికి నా లాయాలిటీ ఎప్పటికైనా పనికొస్తుంది.